ఒక యోగి, ఒక కవి, ఒక వేదాంతి, ఒక సంఘ సంస్కర్త, వీరందరి లక్షణాలు కలబోసిన వ్యక్తి ఎవరో అతడే వేమన. చరిత్రలో అటువంటి అసామాన్య వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. జీవిత ప్రథమ దశలో బాధ్యత లేకుండా సుఖలోలుడై తిరిగిన వేమన ఇంత ప్రసిద్ధిని ఎలా సాధించగలిగాడు? వందల ఏండ్ల తరువాత ఈనాటికి కూడా తెలుగువారందరూ అతడిని, అతని బోధనలను స్మరించుకుంటున్నారు. ఆయన పద్యాలలోని ఎన్నో చరణాలు తెలుగువారి వ్యావహారికంలో సామెతలుగా మారిపోయాయి. ఉదాహరణకు, అనువుగారి చోట అధికులమనరాదు, తలలు బోడులైనా తలపులు బోడులవునా, పదుగురాడు మాట పాడి అయి ధరజెల్లు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున. ఈనాటికి అవి జనబాహుల్యంలో చలామణి అవుతున్నాయంటే అవి ఎంత అర్థవంతమైనవో ఆయన సమాజాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేసిన తరువాత వాటిని వ్రాశాడో మనం గ్రహించవచ్చు. వేమన 15వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన అనవేమారెడ్డి అనే రాజుకు తమ్ముడు. చిన్నతనంలో అల్లరిచిల్లగా తిరుగుతూ ఉండేవాడు. అయితే వదిన నరసమాంబ అతడిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేది. ఆ రోజుల్లో అతడు ఒక వేశ్య దగ్గరకు తరచూ వెళుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ వేశ్య కోరిక మేరకు ఎంతో విలువైన అతని వదిని గారి నగలన్నీ ఆమెకు సమర్పిస్తాడు. ఆ సందర్భంగా జరిగిన ఒక ప్రత్యేక సంఘటన వలన అతడు జీవితం మీద విరక్తి చెందుతాడు. అదే అతని జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. అదే సమయంలో అంబికా శివయోగి అనే ఒక యోగి ఇతనికి గురూపదేశం చేస్తాడు. దాంతో అతడు యోగిగా మారతాడు. ఆ తర్వాత తాను తెలుసుకున్న సత్యాన్ని వేమన ప్రజలందరికీ బోధించడం ఆరంభించాడు. అవి ఆధ్యాత్మిక సాధకులందరికీ కనువిప్పు కలిగించేవిగా ఉండడం విశేషం. వాటిలో కొన్నిటిని గుర్తు చేసుకుందాం. మనుషులందరి జన్మ భూమి మీద ఒకే విధంగా ఉంటుంది. అయినప్పటికీ వారు ఏ కులం లేదా ఏ జాతిలో పుడతారో ఆ జాతి వారిగా భావించబడతారు. జాతిని బట్టి ఆహారపు అలవాట్లు వేరైనా ఆకలి మాత్రం అందరికీ ఒకే విధంగా ఉంటుంది కదా. ఈ ఉపమానం ద్వారా భగవంతుని గురించిన సత్యాన్ని తెలియజేస్తూ వేమన ఇలా అన్నాడు: జాతి నీతి వేరు జన్మములొకటి, అరే తిళ్ళు వేరే ఆకలొకటి, దర్శనములు వేరు దైవంబదొక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. అలాగే జాతి కుల భేదాలు పాటించకుండా అందరూ ఒకటిగా ఉంటూ సహపంక్తి భోజనాలు చేయడం వలన ప్రజలలో ఐకమత్య భావం పెంపొందుతుంది అని కూడా చెప్పాడు. ఉరి వారికెల్లా ఒక్క కంచము పెట్టి, పొత్తు గుడిపి కురము పొలయి చేసి, తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరా, విశ్వదాభిరామ వినురవేమ. ఎంతటి గొప్ప విద్యలు నేర్చినా, ఎంతటి శక్తివంతులైనా మృత్యువుకు భయపడిన వారు ఉండరు. మరణం అనే ఈ మాటను కూడా వినడానికి ఇష్టపడరు. ఈ సత్యాన్ని వేమన తనదైన శైలిలో ఎంతో చక్కగా చెబుతాడు. తన్నుగన్నవారు తాగన్నవారును చచ్చుటెరిగి తాను చచ్చుటెరిగి, తెలియనీరు మాయ దీనిల్లు పాడాయ, విశ్వదాభిరామ వినురవేమ. ఈ సందర్భంగా సక్రమమైన ధ్యాన సాధన ద్వారా మనుషులు మరణానికి సంసిద్ధులు కావడం సాధ్యం అంటారు హార్ట్ఫుల్నెస్ గురువులు. కామిగానివాడు కవిగాడు రవిగాడు, కామిగాక మోక్షగామిగాడు, కామి అయినవాడు కవి ఏవును రవి ఏవును, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ వేమన చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గృహస్థ ధర్మం పాటించే మనుషుడే జీవితంలోని మంచి చెడులను కష్ట నష్టాలను పూర్తిగా అర్థం చేసుకోగలనని, అటువంటి వ్యక్తి మాత్రమే నిజమైన కవిగా సూర్యుడి వలె రాణించగలడని నేను
వేమన ఉపయోగించిన కామిగాక మోక్షగామి కాడు అనే వాక్యం ఒక వాడుక పదంగా ఆంధ్రదేశంలో జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయింది. వేమన కాలం నాటికి మానవ సంఘంలో జాతి, మత, కుల, వర్ణ వివక్ష పెచ్చు పెరిగింది. ఒకవైపు ధార్మిక క్షేత్రంలో భగవంతుడు ఒక్కడేనని భావిస్తూనే, మరోవైపు నిత్య జీవితంలో స్వార్థ ప్రయోజనాల కోసం కులాల హెచ్చుతగ్గుల్ని సృష్టించారు. అందుకు వేమన ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ ఏలరా విశ్వదాభిరామ వినురవేమ అని చెబుతూ ఆధ్యాత్మిక గురించి అవగాహన లేకుండా కేవలం ఆచారాలను పాటించే వారిని హెచ్చరించాడు. తరతరాలుగా సంఘంలో పెరిగిపోతూ వచ్చిన ఎన్నో మూఢ ఆచారాలు నిరర్ధకం, నిష్ప్రయోజనం అని వేమన చాటి చెప్పాడు. బల్లి పలుకులు విని ప్రజ తమ పనుల సఫలమవునను సంతసించి కాని పనులను కర్మబటందురు విశ్వదాభిరామ వినురవేమ. వేమన సాంఘిక దురాచారాలను రూపుమాపడం కోసం ప్రయత్నించడమే కాకుండా ఆధ్యాత్మికాన్ని కూడా సున్నితమైన భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి కృషి చేశాడు. కట్టెయందు నిప్పు గానని సందమి ఈ తనువున ఆత్మ తగిలియుండు, మరుగు తెలిసి శివుని మార్కొని చూడరా విశ్వదాభిరామ వినురవేమ అంటూ దైవం అంతర్గతంగా మనలోనే ఉన్నాడని ఘంటాపదంగా చెప్పాడు. అలాగే బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్నుదా నెరిగిన తానేపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ అంటూ తనను తాను తెలుసుకున్నవాడు బ్రహ్మంతో సమానమని, అంటే మనం మన సత్యస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించాడు. అష్టాంగ యోగం తెలిసిన వారికి తత్వం అర్థం కాగలదు అని అంటూ అంగములెనిమిది నరసిన వారికి చిత్తశుద్ధి కలుగు తత్వబోధ మెలమి బోధపడును, నిరిసుఖముందును విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. దృక్కునకు దృశ్యమునకును మక్కువతో భేదమెంచ మరి లేదు సుమా, దృక్కునకు దృక్కు బ్రహ్మమే నిక్కముగా నీయందు నిండి నెగడును వేమ అంటే చూపుకు చూసేదానికి భేదం లేదు, చూపుకు ఆ చూసే శక్తి ఇచ్చేదే బ్రహ్మం లేదా భగవంతుడు అని, ఆ శక్తి నీలోనే ఉందని అర్థం. హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి పూజ్య దాజీ ద్రష్ట అనే శీర్షికతో ఇటీవల ఇచ్చిన సందేశ సారంతో దీనికి పోలిక ఉండడం గమనార్హం. సాధకుడు గురువు కోసం అన్వేషించినట్లే గురువు కూడా మంచి శిష్యుడి కోసం ఉపదేశం చేయడానికి నిరీక్షిస్తూ ఉంటాడని పూజ్య బాపూజీ చెప్పారు. అదే విషయాన్ని వేమన ఎలా చెప్పారో చూడండి. వెదుక వెదుక దొరకు వేదాంత వేద్యుండు, వెదుకు వాని తాను వెదకుచుండు, వెదుక నేర్చునట్టి వెరవర్లు గరరకు విశ్వదాభిరామ వినురవేమ. వేమన కవితలని కేవలం ఒక పాఠ్యాంశంగానో లేక పరిశోధనాంశంగానో పరిగణించడం కాకుండా ఆయన బోధనలో కలిసి ఉన్న ఆధ్యాత్మికతను తెలుసుకోవడానికి మనందరం ప్రయత్నించాలి. ఆ మహాత్ముడికి మనం అందించగల నివాళి అదే. నమస్కారం.